భారత రాజ్యాంగంలో చాలా శక్తివంతమైన ఆర్టికల్స్ ఉన్నాయి కదా, కాని వాటిలో ఒకటి మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అదే ఆర్టికల్ 17. ఈ రోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం చట్టంలోని కొన్ని పదాలు కాదు, ఒక సామాజిక విప్లవానికి నాంది పలికిన ఒక బలమైన హామీ అన్నమాట. సరే, మన ప్రయాణాన్ని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన ఒక సామాజిక దురాచారాన్ని కేవలం కొన్ని పదాలు ఒక చట్టం ఎలా మార్చేయగలదు? ఆలోచించండి. ఈ ప్రశ్న మన మొత్తం చర్చకు పునాది వేస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17. చూడండి, ఎంత సూటిగా స్పష్టంగా ఉందో. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి రాజీ లేదు. సరే, ఇప్పుడు ఈ పదాల వెనుకున్న అసలు శక్తి ఏంటో చూద్దాం. ఓకే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఒక రాజ్యాంగపరమైన వాగ్దానం. అంటే ఆర్టికల్ 17 అనేది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, మన రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ఒక ప్రాథమికమైన, ఒక పవిత్రమైన వాగ్దానమని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. ఆ వాగ్దానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆ ఆర్టికల్లో ఉన్న కొన్ని కీలక పదాలని మనం విడదీసి చూడాలి. ముఖ్యంగా రద్దు చేయబడింది అనే పదముంది కదా, దాని అసలు అర్థమేంటి? ఆ ఒక్క పదం ఎనుక ఎంత బలం దాగి ఉందో చూద్దాం. ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఆర్టికల్ 17కి 3 బలమైన పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది అంటరానితనం అనే పాత ఆలోచనను కంప్లీట్గా కూల్చివేయడం. ఇక రెండోది, దాని ఆధారంగా ఎలాంటి వివక్ష చూపించినా అది చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పడం. ఫైనల్గా మూడోది, ఈ రూల్ని ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్లకి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించడం. ఇంతకంటే క్లియర్ మెసేజ్ ఇంకేముంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న పాయింట్ చాలా చాలా ముఖ్యం. ఆర్టికల్ 17 ఒక సంపూర్ణ హక్కు. అంటే ఏంటి? అంటే దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. కానీ అయితే లాంటి పదాలకు ఇక్కడ అస్సలు చోటు లేదు. చూడండి, మన రాజ్యాంగంలో చాలా ఫండమెంటల్ రైట్స్కి కొన్ని పరిమితులుంటాయి, కానీ దీనికి మాత్రం లేవు. ఇదే దీన్ని అన్నిటికంటే పవర్ఫుల్గా మార్చింది. ఒక హక్కు సంపూర్ణం అని చెప్పినప్పుడు అసలు ఆ హక్కు దేని గురించి మాట్లాడుతోందో క్లియర్గా తెలియాలి కదా. అందుకే మన నెక్స్ట్ సెక్షన్లో ఈ చట్టానికి గుండెలాంటి అంటరానితనం అనే పదమంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత కీలకమైన పదాన్ని మన రాజ్యాంగంలో ఎక్కడ డిఫైన్ చేయలేదు. కాని ఇది పొరపాటు కాదు, ఇది కావాలనే చేశారు. ఎందుకంటారా? ఒకవేళ ఒక పర్టిక్యులర్ డెఫినిషన్ ఇస్తే ఈ దురాచారం కొత్త కొత్త రూపాల్లో వేరే పేర్లతో మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని మన రాజ్యాంగ నిర్మాతలు ముందుగానే ఊహించారు. రాజ్యాంగం ఖాళీగా వదిలిన చోట మన కోర్టులు రంగంలోకి దిగాయి. ఈ పదాన్ని చాలా విస్తృతంగా ఇంటర్ప్రెట్ చేశాయి. అంటే కేవలం ఒకరిని తాకకపోవడం మాత్రమే కాదు, ఒక గ్రూప్ని సొసైటీ నుంచి వెలివేయడం, ఈ స్లైడ్లో చూపిస్తున్నట్లుగా గుళ్ళు, బావుల లాంటి పబ్లిక్ ప్లేసెస్లోకి రానివ్వకపోవడం, కులం పేరుతో ఎవరైనా అవమానించి వాళ్ల సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడం, ఇవన్నీ కూడా అంటరానితనం కిందకే వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాయి. సరే, ఇప్పటిదాకా మనం చట్టం పేపర్ మీద ఎలా ఉందో చూసాం, కానీ రియల్ లైఫ్లో దీని అమలు ఎలా ఉంది? ఆ వాగ్దానం నిజంగా రియాలిటీగా ఎలా మారుతుందో మన తర్వాతి విభాగంలో చూద్దాం. ఆచరణలో చట్టం. ఆర్టికల్ 17కి అసలైన బలం, పదును ఇచ్చేది ఈ చట్టమే. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955. ఒక్కసారి ఆలోచించండి, ఈ చట్టం లేకపోతే ఆర్టికల్ 17 కేవలం ఒక మంచి మాటగా మిగిలిపోయేదేమో. అంటరానితనాన్ని ఆచరించిన వారికి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో ఈ చట్టం క్లియర్గా చెప్తుంది. రాజ్యాంగమిచ్చిన హామీని ఆచరణలోకి తెస్తుంది. సుప్రీంకోర్టు మాటల్లోని దీని ఇంపార్టెన్స్ విందాం. ఈ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్లో కోర్టు ఏం చెప్పిందంటే, అంటరానితనం ఒక సామాజిక దురాచారం. ఆర్టికల్ 17 రాజ్యాంగ నైతికతను అమలు చేస్తుంది. గమనించండి, ఇది కేవలం లీగల్ విషయం కాదు, ఒక మోరల్ డ్యూటీ, ఒక నైతిక బాధ్యత అని కోర్టు ఎంత స్ట్రాంగ్గా చెప్పిందో. ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఒక వ్యక్తిని వాళ్ల కులాన్ని చూసి గుడిలోకి రానివ్వకపోతే అది డైరెక్ట్గా ఆర్టికల్ 17ని ఉల్లంఘించడమే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, అది చట్టప్రకారం శిక్షార్హమైన నేరం. లేదా ఇంకో ఉదాహరణ, టీ కొట్టులో కులాన్ని బట్టి వేర్వేరు గ్లాసులు వాడటం. ఇది కూడా అంతే సీరియస్ అఫెన్స్. పైకి చిన్నవిగా కనిపించినా ఇలాంటి పనులు ఒక మనిషి గౌరవాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో ఈ చట్టం గుర్తిస్తుంది. మనం ఆర్టికల్ 17 చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నాం కదా, అయితే మిగతా ఫండమెంటల్ రైట్స్తో పోలిస్తే దీని అంత స్పెషల్గా మార్చేదేంటి? మన నెక్స్ట్ సెక్షన్లో దీని ప్రత్యేకతను చూద్దాం. ఒక సంపూర్ణ హక్కు. ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ముఖ్యమైన తేడాను మనకు క్లియర్గా చూపిస్తుంది. ఆర్టికల్ 15 ఇది మెయిన్గా ప్రభుత్వం ప్రజల మధ్య వివక్ష చూపించకూడదని చెప్తుంది. కానీ ఆర్టికల్ 17 ఇది ప్రభుత్వానికే కాదు, ప్రైవేట్ వ్యక్తుల్లో కూడా వర్తిస్తుంది. అంటే ఒక సాధారణ వ్యక్తి ఇంకో వ్యక్తి పట్ల అంటరానితనం పాటిస్తే అది కూడా నేరమే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆర్టికల్ 15కి కొన్ని ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులున్నాయి, కానీ ఆర్టికల్ 17కి ఎలాంటి మినహాయింపులు లేవు. ఇట్స్ అబ్సల్యూట్, సంపూర్ణం. మనం ఇప్పటిదాకా చర్చించిన పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఈ ఆర్టికల్ మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చిందో అర్థమవుతుంది. మన ఫైనల్ సెక్షన్, గౌరవానికి వారసత్వం. సో ఆర్టికల్ 17ను ఇంత స్పెషల్గా మార్చే 3 కీలక అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1, ఇది సంపూర్ణమైనది అంటే అబ్సల్యూట్.
2 ఇది ప్రైవేట్ వ్యక్తులు కూడా అప్లై అవుతుంది. 3 దీన్ని ఉల్లంఘిస్తే అదొక క్రిమినల్ నేరం. ఈ 3 అంశాలు కలిసి దీన్ని సామాజిక న్యాయం కోసం ఒక చాలా షార్ప్ వెపన్గా మార్చాయి. చివరగా ఈ స్లైడ్లో ఉన్నట్టు ఆర్టికల్ 17 కేవలం ఒక దురాచారాన్ని నిషేధించి ఊరుకోలేదు. అది ఒక అడుగు ముందుకు వేసి క్రిమినల్ చట్టం అనే పవర్ఫుల్ టూల్ని ఉపయోగించి సోషల్ జస్టిస్ని యాక్టివ్గా అమలు చేస్తుంది. ఇదే మనం ఇప్పటిదాకా తెలుసుకున్న దాని సమ్మరి. ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. చట్టం ఒక చెడు ఆచారాన్ని బ్యాన్ చేయగలదు, ఉల్లంఘిస్తే శిక్షించగలదు. కానీ సమాజం మనసుల్లో, ఆలోచనల్లో చాలా లోతుగా పాతుకుపోయిన దాని వేళ్లను పెకిలించడానికి కేవలం చట్టం ఒక్కటే సరిపోతుందా? ఇంకా ఏం కావాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం.